అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అనుకోని అతిథి 41వ భాగం. దీపాలి తిన్న చికెన్ సూపులో క్వాలిడిన్ అనే మత్తుమందు కలిసిందని తన ఇంట్లో కేర్ టేకర్గా ఉన్న పూజాకి అర్థమైంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి అశ్వథికి ఫోన్ చెయ్యగానే క్షణంలో హాస్పిటల్కి చేరుకున్నాడు. క్వాలిడిన్ తక్కువ స్థాయిలో ఒంట్లోకి వెళ్ళినా సరే దాని ప్రభావం ఎక్కువగానే చూపించింది. అందువల్ల వెంటనే పెయిన్స్ రావటంతో డాక్టర్ కూడా కంగారు పడ్డారు. చివరికి అవి క్యాజువల్ పెయిన్స్ అని నిర్ధారించగానే అశ్వథ్ పూజ చాలా పెద్ద ప్రమాదం తప్పినందుకు బరువుగా ఊపిరి వదిలారు. దీపాలికి పెయిన్స్ వస్తున్నాయి అనటంతో ఎప్పుడూ భయమే తెలియని అశ్వథ్ గుండెలో ఒక చిన్న సునామీనే చెలరేగింది. నుదురంతా చెమటలతో శక్తి కోల్పోయినట్టు గదిలోకి వెళ్ళి దీపాలి పడుకున్న మంచం మీద ఓ కొనవైపు కూర్చుని దీపాలిని మనస్ఫూర్తిగా చూసుకున్నాడు. కళ్ళల్లో నీరసం కనిపిస్తున్నా అశ్వథిని చూడగానే దీపాలి పెదవులు విచ్చుకున్నాయి. ఇవన్నీ మామూలే, ఇలాంటివన్నీ భరిస్తేనే తల్లవుతారంట అని చెప్తున్న దీపాలి కళ్ళల్లోకి ఆ బాధని తను భరించలేకపోతున్నందుకు బాధగా చూసి ఆమె మీదుగా వంగుని, ఎప్పుడు ఏది ఆ దేవుడిని కోరుకోలేదు. కోరుకుంటే ఏమడుగుతానో తెలుసా? నా బలం, నా శక్తి మొత్తం, నా ప్రాణమైన నీకిచ్చెయ్యమని అంటూ దీపాలి నుదురు మీద తన నుదురానిచ్చి తన మనసు స్థిమితపడ్డాక నుదుటి మీద పెదాలానిస్తూ ముద్దిచ్చాడు. అదంతా నాకేమొద్దు, మీకులాగా తెలివైన పిల్లలు పుడితే చాలు అంటూ దీపాలి నవ్వేసింది. అశ్వథ్ తన సాధారణ స్థితికి వచ్చేశాక పాకెట్లో నుండి మొబైల్ తీసి భరత్కి ఫోన్ చేసి, ఈ 2 రోజుల్లో వచ్చిన ప్రతి ఒక్కడిని ఇన్వెస్టిగేషన్ చెయ్యి. ఎవ్వరిని వదలొద్దు, ఎవ్వరూ తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కడిని ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. అది కనీసం కంటికి కనిపించని ధూళైనా సరే నా ఇంటి చుట్టూ ఏం జరిగిందో తెలియాలి అని కోపంగా చెప్తుంటే భరత్కి ఏమీ అర్థం కాలేదు. తిరిగడిగే ధైర్యం సరిపోలేదు. ఉన్న పనులన్నీ ఆపేసి ఆఫీస్లో నుండి ఒక్కసారిగా వెళ్ళిపోయారంటే దానికి కారణం ఖచ్చితంగా దీపాలినే అయ్యుంటుందని అనుకున్నాడు భరత్. ఫోన్ పెట్టేసే ధైర్యం కూడా రాలేదు. నిశ్శబ్దంగా ఉండటంతో భరత్కి విషయం ఏంటో తెలియదని గుర్తొచ్చిన అశ్వథ్ వెంటనే హాస్పిటల్కి రా అంటూ ఫోన్ పెట్టేశాడు. హాస్పిటల్ పేరు వినగానే భరత్ మేఘాల మీద వచ్చినట్టే చేరుకున్నాడు. దీపాలి గది ముందు కూర్చున్న పూజ భరత్కి ఆ రోజు ఏం జరిగిందో మొత్తం వివరించింది. భరత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. స్ట్రైట్గా విల్లాకే వచ్చి ఇలాంటి పని చేసే ధైర్యం ఎవరికుంది? భరత్ ఆశ్చర్యంగా అనగానే, నా అనుమానం నిజమైతే ఖచ్చితంగా గీతానే అయ్యుంటుంది. అశ్వథికి కూడా గీత మీద అనుమానంగా అనిపించింది, కానీ ఎంతలా దిగజారిపోతుందని ఊహించలేదు. దీపాలి కూడా గీతాతో జరిగే ప్రతి సందర్భాన్ని తానే సొంతంగా వ్యవహరించుకుంటాను అనటంతో అశ్వథ్ కాస్త నిర్లక్ష్యంగా ఉన్నాడు. భరత్ అశ్వథ్ని కలిశాక ఆ రాత్రి వేళ తిన్నగా గీతా వినోదుల ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇద్దరి కోసం ఇంటి బయటే ఓపిగ్గా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఇంట్లో నుండి మొదట గీత బయటికి వచ్చి భరత్ని చూడగానే ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తూ, భరత్, దారి తప్పి ఇటొచ్చినట్టున్నావు, అశ్వథి ఇల్లు ఇది కాదు అని వెక్కిరిస్తున్నట్టుగా నవ్వుతూ అంది. నేనెందుకు రాంగ్ ప్లేస్కి వచ్చానో మీరు నా వెనకాల వస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. బాస్ మీకోసం వెయిట్ చేస్తున్నారు, త్వరగా వస్తే మంచిది, లేకపోతే బలవంతంగా తీసుకెళ్లాల్సి వస్తుంది అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు భరత్. ఏం మాట్లాడుతున్నావు? కన్న తల్లితో విచక్షణ లేకుండా ఇలాంటి సమయంలో మీటింగా? వాడి భార్య కొత్త పద్ధతులు నేర్పించిందా అంటూ ఆమె భర్త వినోద్ కోపంగా బయటకొచ్చాడు. ఆ ఇద్దరితో మాట్లాడటం అనవసరం అనుకుని భరత్ నిశ్శబ్దంగా ఉండి వెనక్కి తిరిగి చూడగానే 2 బాడీగార్డ్స్ వచ్చి గీతాని బలవంతంగా తీసుకొచ్చి కారులో కూర్చోపెట్టారు. ఆ వెనకాలే వెళ్ళి భరత్ కారులో కూర్చోగానే వేగంగా ముందుకు వెళ్ళింది. తన భార్యని అలా బలవంతంగా తీసుకెళ్తుంటే చూడలేని వినోద్ గీతా గీతా అని అరుస్తూ వెనకాలే మరో కారులో ఫాలో అయ్యాడు. హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. దీపాలి నిద్రపోతూ ఉండటంతో ఆమె నిద్రకి ఎలాంటి భంగం వాటిల్లకుండా అశ్వథ్ వచ్చి కారిడార్లో కూర్చున్నాడు. అంత కోపంగా ఉన్న అశ్వథ్ని చూడగానే గీతాకి వెన్నులో వణుకొచ్చింది. వెనకాలే వినోద్ వేగంగా నడుస్తూ వచ్చి, నువ్వసలు కన్న కొడుకువేనా? ఒక తల్లితో ఇలాగేనా ప్రవర్తించేది అని అరుస్తూ ముందుకు రాబోతూ ఉండగా బాడీగార్డ్స్ అతన్ని గట్టిగా పట్టుకున్నారు. పెనుగులాడుతూ ముందుకు రాబోతున్న వినోద్ని
సార్, నిశ్శబ్దంగా జరిగేదేంటో చూస్తే మంచిది. లేదంటే సాధారణంగా బాస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మీరు రుచి చూడాల్సి ఉంటుంది అని భరత్ అనగానే కోపంగా అతని వైపు చూస్తూ కదలకుండా నిలబడ్డాడు వినోద్. ఆ సూపులో డ్రగ్ ఎందుకు కలిపావు? ఎలాంటి ఆలస్యం లేకుండా విషయాన్ని అడిగాడు అశ్వథ్. ఏ డ్రగ్ గురించి మాట్లాడుతున్నావు? చుట్టూ చూస్తూ తన రీతిలో నటించింది గీత. క్వాలిడిన్ గురించి. అశ్వథ్ కళ్ళల్లో కోపం, గొంతులో గాంభీర్యం చూసి గీతాకి ఇంకా భయంగా అనిపించింది. కానీ అది బయటికి కనిపించకుండా ఉండేలా ధైర్యాన్ని నటిస్తూ, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అశ్వథ్. ఒక అమ్మతో ఇలా నేనా మాట్లాడేది అని అంది. అమ్మ అవునా కాదా అన్నది తర్వాత విషయం. నీకు క్వాలిడిన్ గురించి తెలుసా తెలీదా అని అశ్వథ్ అడిగాడు. బలవంతంగా ధైర్యాన్ని తెచ్చుకొని అతని కళ్ళల్లోకి చూడటానికి ప్రయత్నిస్తూ, నేను బయోటెక్నాలజీలో రీసెర్చ్ చేస్తున్నాను. అలాంటప్పుడు క్వాలిడిన్ గురించి తెలియకుండా ఎలా ఉంటుంది? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయొద్దు అశ్వథ్ అని నటిస్తున్న నవ్వుతో అంది గీత. మధ్యాహ్నం ఫైర్ యాక్సిడెంట్కి కారణం నువ్వే అని నాకు తెలుసు అని అశ్వథ్ అనటంతో, ఫైర్ యాక్సిడెంటా? ఫైర్ యాక్సిడెంట్ ఏంటి? అయినా నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? నీ భార్య మోజులో పడి తల్లితో ఇలా ప్రవర్తించటం బాలేదు. అశ్వథ్ ఊహిస్తున్నాడే కానీ అతని దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోయి ఉండొచ్చని తన్ని తాను కాపాడుకోవడానికి ప్రయత్నించింది గీత. అది సరే, నాకు విషయం చెప్పు. ఇప్పుడు ఫ్లాట్గా ఉన్న చెప్పులు ఎందుకు వేసుకున్నావు అని ఆమె వేసుకున్న చెప్పుల వైపు చూస్తూ అడిగాడు అశ్వథ్. అకస్మాత్తుగా సంబంధం లేని ప్రశ్న వేస్తున్నందుకు గీతాకి నవ్వొచ్చింది. అశ్వథ్, చిన్నపిల్లోడిలా మాట్లాడుతున్నావు. ఎవరైనా ఎందుకు వేసుకుంటారు? కంఫర్ట్ ఉంటుందని. వాటి చుట్టూ నా గార్డెన్లో ఉన్న మట్టెందుకుంది? ఈ తప్పు చేసింది నువ్వు కాదు అనుకుందాం. నా ఇంట్లో ఆ చెప్పుల అడుగులు ఎందుకున్నాయి? అశ్వథ్ ఊహిస్తూ అన్నాడు. ఏంటి, బలవంతంగా ఈ తప్పుని నేను ఒప్పుకునేలా చేద్దామనుకుంటున్నావా? అయినా ఎవరి ఇంటి వెనకాల గార్డెన్కి నేను వెళ్ళను. నాకు అలవాటే లేదు అని గీత అనేసరికి, నేను ఇంటి వెనక గార్డెన్లోకి అని చెప్పలేదే అని అశ్వథ్ అనగానే ఒక నిమిషం తడబడింది గీత. కానీ తన తప్పు నొప్పుకోకపోవటంతో అశ్వథ్ తన మొబైల్ని బయటికి తీసి, ఇదే విషయాన్ని పోలీసులకి చెప్తే వాళ్ళే నిజమేంటో తేలుస్తారు. ఫైర్ యాక్సిడెంట్ గురించి కూడా అంతా తెలిసిపోతుంది అని అశ్వథ్ అంటూ ఉండగా, పోలీస్ అన్న పేరు వినగానే గీతాకి తన జీవితాన్ని కోల్పోతున్నట్టు అనిపించింది. వెంటనే అశ్వథ్ దగ్గరకొచ్చి, అశ్వథ్, నేను నీ తల్లిని, నా మాట నమ్ము. ఇదంతా నేను కావాలని చేయలేదు. ఆ నిమిషమేదో దయ్యం పట్టినట్టు ప్రవర్తించాను. మానసికంగా దెబ్బతిన్నాను. నిజమేంటో అర్థమయ్యేసరికి పరిస్థితి దాటిపోయింది. నన్ను క్షమించు. మనిద్దరి మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసుకో. అందరికీ తెలిస్తే మన కుటుంబం గురించి ఏమనుకుంటారు అని కన్నీళ్లు పెట్టుకుంటూ అంది. వినోద్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి, ఏంటి, కడుపుతో ఉన్న ఒక స్త్రీకి నువ్వు అలాంటి మత్తుమందు ఇచ్చావా? ఇది నిజమా అని అన్నాడు. అవును, నిజంగానే ఇచ్చాను. అప్పుడు నా బుర్రలోకి ఏదో దూరింది. ఇది నేను కావాలని చేయలేదు. మీరైనా నమ్ముతారా అని ఏడుస్తూ వినోద్ వైపు తిరిగి అంది. అశ్వథ్కి ఎందుకంత కోపం వచ్చిందో వినోద్కి అర్థమైంది. అశ్వథ్, ఈ కారిడార్లో ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు. మీ అమ్మని ఇలా చేయటం బాలేదు. ఈ ఒక్కసారికి క్షమించు. దీపాలి క్షేమంగా ఉంది. ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి దీన్ని ఇంతటితో వదిలేసేయి అని వినోద్ అనగానే, ఒకవేళ ఏమైనా జరుగుంటే అని అడిగాడు అశ్వథ్. జరుగుంటే అయినా సరే ఆమె నీ కన్న తల్లి. నువ్వు క్షమించాలి. నిజానికి ఎవరైనా ఇలాంటి పని చేస్తే జైలుకే పంపిస్తారు. కానీ ఒకసారి ఆలోచించు అని వినోద్ బ్రతిమాలుతున్నట్టు అనగానే, జైలుకి పంపించడమా? అంతకు మించి శిక్ష నా దగ్గరే ఉంటుంది. అయినా నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీ పక్కనున్నదెవరో ఇప్పుడున్నదెవరో గుర్తుపట్టలేకపోతున్నావా? ఇంతగా కళ్ళు మూసుకుపోయినవాడు నాకు తండ్రిగా ఉండటం నా దురదృష్టం. ముందు నీ భార్య ఎవరో గుర్తుపట్టు, ఆ తర్వాత నాతో మాట్లాడు అంటూ అక్కడి నుండి లేచి అశ్వథ్ వెళ్ళిపోయాడు. అశ్వథ్ మాటలకి అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయారు. అతని కోపం ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందో అర్థం కాక గీత వణికిపోయింది. అశ్వథ్, ప్లీజ్ నన్ను క్షమించు. పోలీసులకి రిపోర్టు చేయొద్దు
అని గీత వెళ్ళిపోతున్న అశ్వథిని చూసి అరుస్తూ ఉండగా, 2 గంటల సమయం ఇస్తున్నాను. దీపాలి నిద్ర లేచేసరికి ఇక్కడంతా నిశ్శబ్దంగా ఉండాలి. పనంతా పూర్తవ్వాలి అని చెప్తూ దీపాలి ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు అశ్వథ్. గీత భయపడుతూ వినోద్ దగ్గరకొచ్చి, చూసారా కన్నతల్లితో ఎలా మాట్లాడుతున్నాడో? నన్ను నమ్ము వినోద్, నేనెలాంటి తప్పు చేయలేదు. అశ్వథ్ ఇందులో నన్ను ఇరికించటానికి ప్రయత్నిస్తున్నాడు. ఏదో పొరపాటున జరిగిపోయిన దానికి చాలా పెద్ద సమస్య చేస్తున్నాడు. మీరు నమ్ముతారు కదూ అని అంటూ ఉండగా ఇదంతా ఓ పక్కన ఉండి గమనిస్తూ ఉన్న పూజ వేగంగా ఆమె ముందుకొచ్చి చెంప మీద గట్టిగా కొట్టి, నీకులాంటి వాళ్ళు ఈ భూమికి భారంగా ఇంకా బ్రతుకుతూనే ఉన్నారు. ఇంకా నటించడం ఆపుతావా? నోరు మూస్తావా అని అనగానే ఆమె మీదకి ఆవేశంగా ముందుకొచ్చాడు వినోద్. పూజకి ఏమీ కాకుండా బాడీగార్డ్స్ అడ్డుపడటంతో, ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం, మాట్లాడడానికి నువ్వెవరు అంటూ కోపంగా అరిచాడు. మిస్టర్ వినోద్, నువ్వు కళ్ళు మూసుకుపోయి బ్రతుకుతున్నావు. ఒక గుడ్డి పావురం లాంటివాడివి. ఇంకా ఇది నీ భార్యగా పిలువబడుతుందే. నా ఐడెంటిటీని మొత్తం లాక్కుంది. నాలా మారి నా స్థానంలో నిలబడింది. నీ భార్య ఎవరో నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావా అని పూజ అనగానే ఆమె మొహం మీద ఉన్న మాస్క్ని వినోద్ లాగి పడేస్తూ, నా కొడుకుతో చేరి మరో కొత్త కథ చెప్తున్నావా? అసలు నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నా భార్య ఎలా ఉంటుందో నాకు తెలీదా అంటూ పూజ మొహాన్ని గమనించాడు. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ ఆమె తన భార్యగా గుర్తించలేకపోయాడు. అశ్వథికి నిజం తెలిసిపోయి పోలీసులకి రిపోర్టు చేస్తాడేమోనని భయపడుతూ ఉన్న గీతాకి తన ఎదురుగా ఉన్న పూజని చూడగానే భూమి మొత్తం కంపించినట్టు అనిపించింది. తన ప్రపంచం మొత్తం తలకిందులుగా మారిపోయినట్టు ఉంది. పూజనే అసలైన తన భార్య అని నిరూపించటానికి ఆమె దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు కాబట్టి గీతాకి కాస్త ధైర్యంగా అనిపించింది. తను మత్తుమందు కలిపిన సమస్య కంటే ఇదే పెద్ద సమస్యలా తోచింది. అప్పటికప్పుడే రకరకాల వ్యూహాలు రచిస్తూ వినోద్ వైపు తిరిగి, నేను తప్పు చేశాను, ఒప్పుకుంటాను. మనం ఇక్కడే ఉన్నామంటే మరికొన్ని తప్పులు తీసుకొచ్చి మన మీద వేస్తారు. వెళ్దామా? అశ్వథ్ ఎలాంటి శిక్ష అయినా వెయ్యని, నా కన్న కొడుకు కాబట్టి ఆ శిక్షని సంతోషంగా అనుభవిస్తాను అని వినోద్ని నమ్మిస్తూ మాటలతో నటిస్తూ వినోద్ని తీసుకొని ఇంటికి వెళ్ళటానికి హాస్పిటల్లో నుండి బయటకొచ్చేసింది గీత. పూజ దీపాలి గదిలోకెళ్లేసరికి అశ్వథ్ దీపాలి మాట్లాడుకుంటూ కనిపించారు. బయట శబ్దాలు ఎక్కువగా వినపడటంతో మెలకు వచ్చిన దీపాలి అశ్వథ్ని చూడగానే ఏంటని అడగటంతో అక్కడ జరిగిందంతా వివరించాడు. ఆ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా పూజ తలదించుకుని కనపడటంతో, ఆంటీ అక్కడే నిల్చున్నారే, ఇలా రండి అని దీపాలి అనగానే పూజ మంచానికి దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చుంది. ఇప్పటికే బాగా అలసిపోయావు, నీకు విశ్రాంతి కావాలి అంటూ అశ్వథ్ దీపాలిని సరిచేస్తూ ఉండగా, అశ్వథ్ నేనింకా అదృష్టవంతురాలిని. ఇలాంటి పరిస్థితి ప్రతి ఆడవాళ్ళకి వస్తుంది. నిన్ను కూడా మీ అమ్మగారు అలానే కన్నారు. ఆంటీకి ఏదైనా సహాయం చేయటానికి ప్రయత్నించు. నేను బానే ఉన్నాను, నా గురించి మాట్లాడొద్దు, కంగారు పడొద్దు అని ప్రేమగా విసుక్కుంటూ చెప్పింది దీపాలి. పూజ ఆ ఇద్దరి వైపు ఆశ్చర్యంగా చూసింది. ఆంటీ, ఈ విషయం మాకు ముందే తెలుసు. లేకపోతే అంత సులువుగా అశ్వథ్ తన ఇంట్లోకి రానిస్తాడా? ఇది తెలుసు కాబట్టే రితికాకి సహాయం చేశారు అని దీపాలి చెప్పగానే పూజ ఆ ఇద్దరి వైపు మరింత విభ్రమంగా చూసింది. మీ ఇద్దరూ చాలా తెలివిగలవాళ్ళు. మిమ్మల్ని మోసం చేయటం ఎవ్వరి వల్ల కాదు. నేనే నా తెలివి తక్కువతనంతో ఎక్కువగా నా భర్తని నమ్మి నా గుర్తింపుని నేను పోగొట్టుకున్నాను, మోసపోయాను. కానీ ఆ మోసాన్ని ఎదిరించి నిలబడే ధైర్యం నాకు రాలేదు. ఎన్ని సంవత్సరాలుగా భరిస్తూ వచ్చాను, మర్చిపోదామనుకున్నాను. కానీ నా కొడుకు కోడల మీద అది ఇలాంటి అఘాయిత్యాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. నాది 19 సంవత్సరాల బాధ, 19 సంవత్సరాల పగ. ఆ ల్యాబ్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో గతాన్ని మర్చిపోయానంటూ నాన్నకి భార్యగా చేరింది గీత. వినోద్ కూడా బాగా నమ్మేశాడు. నమ్మేలా గీత ప్రవర్తించింది అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ధైర్యాన్ని చెప్తూ, పర్వాలేదంటీ, నేను మీతో ఉంటాను. ఆమె మొహం మీద ముసుగు తీసేలాగా మీరు ధైర్యంగా లోకంలో బ్రతికేలాగా చేద్దాము.
అని దీపాలి అంటూ ఉండగా తన తల్లితో కలిసున్న అనుబంధం చాలా తక్కువైనా సరే ఆమె మనసు శాంతించేలా నేను నీకు తోడున్నాను అన్నట్టు భుజాల చుట్టూ చేతిని వేసి ధైర్యాన్నిచ్చాడు అశ్వథ్. కొడుకు చేతి స్పర్శ తగలగానే పూజ అతని మీద వాలిపోయి ఏడ్చేసింది. అశ్వథ్ తన తల్లి పూజని మరింతగా ఒత్తిగిలి పట్టుకున్నాడు. ఇంటికి చేరుకున్న గీత రకరకాల పన్నాగాలు ఆలోచిస్తూ వెంటనే మీడియాకి సంబంధించిన రిపోర్టర్కి ఫోన్ చేసింది. నాకు నా కొడుక్కి DNA టెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అందరింట్లో ఉన్నట్టే మా ఇంట్లో కూడా కొన్ని సమస్యలొచ్చాయి. నేను నా కోడల్ని ఏడిపించిన విషయం నిజమే, బాధ కూడా పెట్టాను. కానీ తన ఇంట్లో కేర్ టేకర్గా ఉంటున్న పూజ అనే వ్యక్తి ఆ ఇద్దరు నీ కొడుకు కోడలు కాదు నా వాళ్ళు అంటూ వాదిస్తోంది అంటూ పూజ ఫోటోని రిపోర్టర్కి పంపించింది. రెండో రోజు ఉదయం ఈ వార్త అన్ని వార్తాపత్రికల్లో ప్రచురించారు. సిటీకి చాలా దూరంలో షూటింగ్లో ఉన్న పూజ కూతురు రితిక ఈ విషయమంతా తెలియటంతో అసలు ఈ అశ్వథ్ ఎవరు, గీత ఎవరు, ఆ ఇద్దరు పెద్దవాళ్ల పేర్లలోకి మా అమ్మ పేరెందుకు చేరింది, డబ్బున్న వాళ్ళతో పెట్టుకుంటే మాకు లాంటి వాళ్ళని తొక్కేస్తారు, అమ్మకి నా సహాయం అవసరం, ఒంటరిగా ఉండి ఎంత బాధపడుతుందో అంటూ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఓ 2 రోజులు లీవ్ కావాలంటూ పర్మిషన్ అడిగింది. మిస్ రితిక, నువ్విప్పుడిప్పుడే స్థిరపడుతున్న యాక్టర్వి, అలాంటప్పుడు ఇలా లీవ్ తీసుకోవటం మంచిది కాదు. అయినా నీ ఒక్కదాని కోసం ఈ స్టాఫ్ అంతా ఎదురు చూస్తూ ఉంటారనుకున్నావా అని డైరెక్టర్ అంటూ ఉండగా వెనకాలే ఉన్న ప్రొడ్యూసర్ పెద్దగా వచ్చే సమస్య ఏమీ లేదు, పంపించు అని డైరెక్టర్కి వినపడేలా గట్టిగా చెప్పాడు. రితిక ముందు ఏమీ వాదించలేక ఆమెని వెళ్ళమన్నట్టు తల ఊపి తన ఒక్కదాని కోసం టీమంతా ఎదురు చూడాలి, షూటింగ్కి ఆలస్యం అవుతుందేమో అని డైరెక్టర్ ప్రొడ్యూసర్తో అన్నాడు. పర్లేదయ్యా, అవ్వనివ్వు, ఒకసారి ఆలోచించు. తండ్రులు వేరైనా తల్లి ఒక్కరే అయ్యుండొచ్చు. అలా చూస్తే రితిక మిస్టర్ అశ్వథ్కి చెల్లవుతుంది. దానివల్ల పూర్తిగా మనకే లాభం, కొంత ఓపిక పట్టు అని ప్రొడ్యూసర్ చెప్పేసరికి డైరెక్టర్ అవునన్నట్టు ఆతృతగా తల ఊపాడు. రితిక కార్లో కూర్చోగానే ఎప్పట్లానే వివేక్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. తల తిప్పి రితిక వైపు చూస్తూ ఏం ఆలోచిస్తున్నావు? మీ అమ్మగారికి నీ అవసరం లేకపోయుండొచ్చు. అశ్వథ్ సార్ ఉన్నారు కదా, అతను నీకు అన్నయ్య అవుతారు. ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకో అని వివేక్ అనటంతో అతని వైపు సీరియస్గా చూసిన రితిక, నేను ఒంటరిగానే పెరిగాను, ఒంటరిగానే ఉంటాను. ఎలాంటి బంధాలు నాకు అవసరం లేదు. మా అమ్మ నాకు కావాలి. తను ఎలాంటి సమస్యలో ఉందో తెలీదు, ఏం బాధ పెడుతున్నారో తెలీదు. నువ్విలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే నేను ఒక్కదాన్నే వెళ్తాను అని అనగానే వివేక్ ఏమీ మాట్లాడకుండా ముందు రోడ్డును చూస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.